హలో అండి, సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు వండి చూపించబోతున్నానండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. ముందుగా నేను ఒక గ్లాస్ కందిపప్పును తీసుకుని బాగా వాష్ చేసుకుని 1-3 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. కుక్కర్లో పెట్టుకుందాం మనం. దీంట్లోకి ఒక మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం దీన్ని విజిల్ తీసుకోవాలండి. ఒక 5-6 విజిల్ల వరకు. బాగా మెత్తగా అవ్వకూడదు. ఈ సీజన్లో మామిడికాయలు చాలా ఎక్కువగా వస్తుంటాయి కదండి. దీన్ని గిన్నెలో వండుకుంటే చాలా ఎక్కువసేపు పడుతుందండి. అది కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. మనం ఒక 6 విజిల్లు వచ్చే వరకు వేచి చూద్దామండి. ఈ పప్పు మనం చపాతి, పూరి, అన్నము, రోటీ, పరోటా ఎందులోకైనా తింటే చాలా బాగుంటుందండి. నోటికి కూడా బాగా రుచిగా ఉంటుంది. ఎవరైనా సరే దీన్ని ఇష్టపడతారు. కాస్త నెయ్యి వేసుకుని, నూనె వేసుకొని తింటే ఆహా అంటారండి. దీంట్లో కందిపప్పు అయితేనే టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ పప్పు, కూర, చారు, పులిహార ఇలా చాలా రకాలుగా చేసుకుంటాము. ఈ సమ్మర్లో చాలా ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి వీటిని ఊరేసుకొని మరీ వాడుకుంటారండి ఇదివరకైతే. ఇప్పుడైతే ఎప్పుడంటే అప్పుడు సీజన్ అని లేకుండా వస్తున్నాయి కాబట్టి ఊరేసే వాళ్ళు చాలా తక్కువైపోయారు. మనం దీంట్లోకి వడియాలు, అప్పడాలు, చల్లమిరపకాయలు, అదే ఊరమిరపకాయలు అంటారు కదా, అవేనండి. చాలా బాగుంటాయి నంచుకొని తింటే. మనం ఇలా విజిల్స్ తీసుకోవాలండి, ఒక 6 విజిల్లు. కొంతమంది అయితే పోపు చేసి కూడా విజిల్స్ తీసుకుంటారు. నేను ముందుగా ఉడకబెట్టాక తర్వాత పోపు చేస్తున్నానండి. మనం ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఇలా ఒక 6 విజిల్స్ తీసి ఆవిరిపోయాక విజిల్ లేపి నిదానంగా మూత కదుపుకొని తీసుకోవాలండి. విజిల్ పోకముందే తీస్తే అది మనకు కొట్టేస్తుందండి. చూసారా, ఉడికిపోయింది బాగా. ఇలా నిదానంగా గరిటెతో కలిపి తీసి చూసుకోవాలండి. వాటర్ పడతాయండి. మనం ఇలా ఉంటే వాటర్ కావాలి కాబట్టి గ్రేవీకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. పప్పు అయితే ఉడికిపోయింది. దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి మనం. ఇప్పుడు అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాలు వేసుకోవచ్చండి. అలాగే 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం తక్కువగా ఇష్టపడే వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు స్లోగా కలుపుకోవాలండి ఇదంతా. వాటర్, ఉప్పు, కారం బాగా కలిసేలాగా ఇలా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని మరొకసారి మనం కుక్కర్ మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కుక్కర్ విజిల్ రాకుండా అయినా పెట్టుకోవచ్చు, లేదా విజిల్ వచ్చేలా ఒక విజిల్ తీసుకున్నా సరిపోతుందండి. నేను అలా ఒక విజిల్ తీసుకున్నాను. త్వరగా అయిపోతుంది, బాగా కలిసిపోతుంది కుక్కర్లో అయితే. అందుకని మరొక విజిల్ తీస్తున్నానండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మామిడికాయ పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఈ సమ్మర్లో సాధారణంగా అందరూ చేస్తూనే ఉంటారు. ఇది పులిహోర కూడా చాలా బాగుంటుందండి. మామిడికాయది అందరూ ఇష్టపడతారు. ఇది విజిల్ పోయాక ఒకసారి లేపి మూత కదిల్చుకొని తీసుకుందామండి. ఒకసారి గరిటతో నిదానంగా కలిపి చూసుకుందాము. నేను కాపర్ గిన్నె పెట్టానండి. కింద కాపర్ కోటెడ్, పైన స్టీల్. కానీ ఒక గిన్నె పెట్టుకొని పోపు కోసం సిద్ధం చేసుకుందామండి. దాంట్లోకి 2 పావులు ఆయిల్ తీసుకుంటున్నాను. నూనె వేడవగానే దాంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మామిడికాయ పప్పు పుల్లగూర కాబట్టి దాంట్లోకి కొంచెం ఇంగువ వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు, గ్యాస్ ట్రబుల్ లేకుండా కూడా ఉంటుంది. అలాగే ఒక 2 రెబ్బల కరివేపాకులు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు నలిపేసుకొని వేసుకోవాలండి.
మనం వెల్లుల్లి కూడా చాలా యూజ్ అవుతుంది. అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందామండి. సిమ్‌లో పెట్టి చేసుకోవాలి, లేదంటే పువ్వంతా మాడిపోతుందండి. నేను మాత్రం ఇలానే చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించుకున్న పప్పు వేసుకుందాం, మామిడికాయ పప్పు. అందరూ పప్పులోకి పోపు వేస్తారు, కానీ నేను మాత్రం పోపులోకి పప్పు వేస్తానండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను అన్నిట్లోనూ ఇలాగే చేస్తానండి, ఏ పప్పు చేసినా కూడా. దీని టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆహా అంటారు తింటే. అంత బాగుంటుందండి పోపులోకి పప్పు వేసుకోవడం వల్ల. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అంతే అండి. ఒక 5 మినిట్స్ దీన్ని అలా ఉంచితే మామిడికాయ పప్పు సిద్ధమండి. సర్వ్ చేసుకోవడానికి రెడీ. దీన్ని మనం అన్నం, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయ